అడిగిన ముద్దు లెక్క బయటకు వచ్చింది కదా. ఆమె బయటకు వచ్చి అందులేదు కదా, ఇలా అడిగిందా? ఆమె బయటకు వచ్చిన లోపల ఉన్న తెలంగాణ రాజకీయ వ్యవస్థకి ఒక ఓటు ఇటు నుంచి అటు అటు నుంచి అటు ఏం అయ్యేది లేదండి. ఇర్రిలెవెంట్. రాజకీయ ప్రేరేపితమైనటువంటి కేసు పెట్టేది ఇప్పుడు ఏంటో తేలిపోయింది అంటే అది మొత్తం లీగల్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయినాక చూద్దాం. చిన్న కోర్టులో కింది లెవెల్ కోర్టులో జరిగింది, ఎవిడెన్స్ లేదన్నది అంతే. ఎవిడెన్స్లు సరిగ్గా లేవు అని చెప్పి సిబిఐ నేతలు చూపించుకోవాలి. మా ఆరోపణలు 100% కరెక్ట్ అండి. ఎవిడెన్స్ దొరకలేదు. నేను అదే అడుగుతున్నా, ఎవిడెన్స్ ఉన్న ముఖ్యమంత్రి బయట ఎందుకున్నాడు అంటున్నా. ఎవిడెన్స్ ఉంది కదా మరి, దానికంటే స్పష్టమైన ఎవిడెన్స్ ఏం కావాలి? ఇట్ ఈస్ లీగల్ ప్రాసెస్. మీకు దానికి వెయిట్ అయిపోవచ్చు. అది నా సిబిఐని అడగాలి, నేనేం చెప్తాను. బీజేపీ ఏం పెట్టలేదు. ఒకటి చెప్పగలుగుతా, ఆమె బయట ఉన్నా లోపల ఉన్నా మా జిల్లా పాలిటిక్స్ కానీ తెలంగాణ రాష్ట్ర పాలిటిక్స్ కానీ ఏమి కనపడదు. ఓకేనా? కేజ్రీవాల్ కూడా అన్యాయంగా జైల్లో పెట్టిరు. కక్ష సాధింపు అక్కడ గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవడానికి ఈ ఆరోపణలు చేసిరు. ఢిల్లీ గవర్నమెంట్ ఇప్పుడే అధ్యక్షులు మాట్లాడారు. మరి అట్లా పెడితే మరి రివర్స్ ఎందుకు చేసుకుంది లిక్కర్ పాలసీ? ఏం తప్పు లేకుంటే అట్లనే ఉండేది, రివర్స్ ఎందుకు చేసుకున్నారు? ఎవిడెన్స్ లేదనడంలో క్లీన్ చిట్ చేయడం చాలా ఫరక్ ఉంటుంది. ఫైనల్ గా ఇంకా చాలా కోర్టులు ఉన్నాయి. జడ్జిమెంట్ నేను చదవలేదండి, ఎవిడెన్స్ లేదన్నట్టు చూసినాం. మొత్తం జడ్జిమెంట్ ఏంటంటే నాకు దొరికినప్పుడు లేదు ఆమె గురించి. ఆమెతో ఏం పరపడేది లేదు, చదువుతుంది. ఎవిడెన్స్ లేదని చూసినాం. ఎవిడెన్స్ లేకపోవడం అన్నది మళ్ళీ సిబిఐ నుంచి వాళ్ళు ఫర్దర్ కోర్టు పోతారో చూద్దాం. ఎవిడెన్స్ ఉన్న ముఖ్యమంత్రి ఎందుకున్నాడు బయట ఆడుతున్నాడు.